దేశంలోని కోలివింగ్ కు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన పెద్ద నగరాలకే పరిమితమైన ఈ రెంటల్ హౌసింగ్ విధానం ఇప్పుడు టైర్ 2 నగరాల్లోనూ పెరుగుతోంది. హైదరాబాద్ తో పాటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లో వీటికి డిమాండ్ ఊపందుకుంటోంది. అసలు సింగిల్ బెడ్రూమ్ అద్దె కన్నా సుమారు 35,000% చౌకగా సరళమైన నిబంధనలతో లీజుకు తీసుకునేందుకు వీలుగా ఉండడంతో పాటు వైఫై, క్లీనింగ్, కమ్యూనిటీ కార్యక్రమాల్లాంటి హంగులెన్నో ఉండడంతో జెన్జిట్ వీటివైపు మొగ్గు చూపుతోంది. హైదరాబాద్లో సాధారణ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె నెలకు 25,000 ఉంటుందనుకుంటే ఆ ఇంటినే కోలివింగ్ కింద 3 వేర్వేరు గదులుగా మార్చేస్తే 30,000 నుంచి 40,000 వరకు వస్తోంది. సాంప్రదాయ రెంటల్ విధానం అయితే పెట్టుబడిపై వార్షికంగా సుమారు 2 నుంచి 3% మేర నికరంగా రాబడి లభిస్తుంటే ఈ కోలివింగ్ విధానంలో 5 నుంచి 7% రాబడి వస్తోంది. అదే ఎడ్యుకేషన్, టెక్నాలజీ సెంటర్లకు దగ్గరలో ఉన్నట్లయితే కొన్ని సంవత్సరాలలో 8% వరకు కూడా రాబడి ఉంటోంది. పైగా ఇలాంటి ప్రాపర్టీస్లను కో లివింగ్ తరహాలో అద్దెకు ఇవ్వాలనుకునే యజమానుల తరపున అన్ని పనులు చూసుకునే నిర్వహణ ఏజెన్సీలు కూడా చాలా వస్తున్నాయి. దీంతో స్మార్ట్ ఇన్వెస్టర్లు కూడా ఈ కో లివింగ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.